తర్వాత మనం అందరం కలిసిన మన టీచర్లతోని 15 సంవత్సరాల వయసు అంటే మనకు అవగాహన లేకపోవచ్చు. ఇప్పుడు అవగాహన వచ్చేసరికి మన గతంలో ఉన్నటువంటి అంశాలను మొత్తం కూడా ఒకసారి నెమరేసుకునేటువంటి సందర్భం. ఎందుకంటే కాలం కడుపుతో ఉంటూ ఒక కష్టజీవిని అన్నట్టు కాలంతో నడిచే 2006-7 బ్యాచ్ ఇంతమంది మంచి ఆత్మీయ స్నేహితులది కన్నదని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే మనకు 15 సంవత్సరాల వయసులో ఒక యవ్వనంతో కూడినటువంటి ప్రేమ, భయము, అనేక రకాల అంశాలు ఉంటాయి. కానీ యవ్వనం నుంచి ఒక కౌమార దశ నుంచి ఒక యవ్వనం నుంచి ఒక మ్యారేజ్, ఒక పిల్లలు, ఒక స్టేజ్. కానీ ఈ స్టేజ్లో కూడా మీరు ఎక్కడున్నా, ఎన్ని పనులున్నా, మీ వ్యక్తిగత పనులు పక్కన పెట్టి, మీ బాధ్యతలు పక్కన పెట్టి 2006-7 మేము 10th క్లాస్ చదువుకున్నాము. మేము 115-120 మంది ఉన్నాము. ఒకసారి మా అందరినీ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని మా స్నేహాన్ని, మా జీవితాలను, మేము చేస్తున్నటువంటి ప్రతి విషయాన్ని ఒకసారి ఒక ప్రేమతో పంచుకుంటామని మీరందరూ కూడా, ఎందుకంటే మేము కార్యక్రమం తీసుకునేటువంటి క్రమంలో అసలు ఇంతమంది వస్తారు, కార్యక్రమం సక్సెస్ అవుతుంది అని మేము కలలో కూడా ఎందుకు ఊహించుకోలే. పొద్దుగాల రజిత గారు చెప్పినట్టుగా ఉదయ్ మా అన్న వాళ్ళు, అలాగంటే ముందు వాళ్ళు కూడా కార్యక్రమం 5,000 ఇస్తామన్న కార్యక్రమాలు ముందుకు వాళ్ళు చేసుకోవట్లేదు. కానీ వాళ్ళకంటే చిన్నోళ్ళమైనా మనం తక్కువ ఎక్కువ అయినా కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. కాబట్టి మేము ప్రియమైన మిత్రులారా, ఎందుకంటే మనం అందరం కూడా ఎక్కడనో పుట్టి ఎక్కడనో పెరిగి ఒక దగ్గర చేరుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అవకాశంలో, ఎందుకంటే ప్రవీణ్ చెప్పినట్టుగా గుంటూరు నరేష్కు ఒక ప్రమాదం జరిగినా కూడా మన 10th క్లాస్ మిత్రులందరూ కూడా ఒక గొప్ప నమ్మకంతో ఒక ఆర్థిక సాయం చేయడం జరిగింది. మత్స్యగిరి భార్యకైతేనే ఇంకా. కాబట్టి ఇక్కడ చెప్పుకునేటువంటి ప్రతి విషయం ఏంటంటే, మనం ఎక్కడున్నా ఒక్క దగ్గర ఉన్నట్టు ఒక గ్రూప్లో భాగంగా ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆ గ్రూపులో పెట్టినా, మనం ఆర్థిక సమస్య కానీ, సామాజిక సమస్య కానీ, ఏ సమస్యలున్నా ఒక ప్రేమతో కూడుకున్నాం. ఎందుకంటే మనం 10th క్లాస్ అయిపోయినాక ఇంటర్మీడియట్, బీటెక్, బీఫార్మసీ, డిగ్రీ, పీజీ, ఈ బూర్గు నవీన్ ఉన్నాడు, ఇప్పుడు కేసీఆర్తో కూడా సంబంధం ఉంటుంది. కానీ ఎంత దూరం పోయినా నా స్నేహితులు, నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఉండొచ్చు, ఒక స్టూడెంట్ లీడర్గా ఉండొచ్చు, కానీ ఎంత దూరం పోయినా కోట్లు పెట్టినా కొనలేని విద్యార్థుల యొక్క సంపద ఈ 10th క్లాస్ మిత్రులదని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన మిత్రులారా, మీరు మాతోని ప్రేమగా ఉండొచ్చు, మాట్లాడొచ్చు, సమస్యలు ఉంటే చెప్పొచ్చు, అందరం ఆత్మీయంగా ఉంటాము. ఎందుకైనా ఢిల్లీకి రాజైన తల్లిదండ్రుల కొడుకులు అనుకుంటున్నాం. కాబట్టి మీరు ఎన్ని పనులున్నా, ఏదున్నా, మా ఉదయ్ ఉన్నాడు, మా ప్రవీణ్ ఉన్నాడు, మా నాగేష్ ఉన్నాడు, మా స్నేహితులు ఉన్నారు అనే ఒక నమ్మకంతో ఏదున్నా మనం పంచుకునేటువంటి ప్రయత్నం. ఎందుకంటే గ్రామం దాటి ఎక్కడనో రాష్ట్ర స్థాయిలో ఉన్నాం కాబట్టి మా కొమ్ములు వచ్చినాయను. ఎందుకంటే చాలా ప్రేమలు సంవత్సరాల కొద్దిగా మనసులో ఉంటాయి, పంచుకోవాలని ఉంటుంది. కొన్ని పంచుకోవడానికి దగ్గరికి వస్తాయి, కొన్ని అనుభవాలు లేక, ఆలోచన లేక కొంతమంది నొప్పించే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరూ ఆ వాపస్ తీసుకునేటువంటి ప్రయత్నంలో మనం ముందుకు వద్దామని కోరుకుంటూ, మీ అందరూ గౌరవ పెద్దలు టీచర్ల గురించి మాట్లాడాలి. సీన్ సారు సైన్స్ టీచర్ కాబట్టి ఈరోజు పాఠం చెప్పి రేపు అడిగేవాడు. ఆ ఆత్మీయ స్నేహం ఇప్పటికీ గుర్తుంది. వేణు సారు నవ్వుకుంటూ పాఠం చెప్పే వ్యక్తి. మధ్యాహ్నం అన్నం తినగానే మన మల్లె సారు కూడా కొట్టడం ముఖ్యం కాదు, కానీ మీరు చదవాలనే భయంతో బెత్తం పట్టేవాడు తప్ప వేరే ఉద్దేశం కాదు. చారి సార్ అంటే చిన్నప్పటి నుంచి అక్షరాలు, హిందీ, ఇంగ్లీషు, తెలుగు, మ్యాథమెటిక్స్, ప్రతి విషయాన్ని మన బాల్యంలో గుర్తుండే ప్రతి వాక్యం ఇప్పుడు ఉంది. కాబట్టి చారి సార్కు ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందని, ఎవరు సిగ్గుపడద్దు, ఒక పేరు కూడా చెప్పి మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పండి. కాబట్టి మీరు సిగ్గుపడద్దు, భయపడద్దు, పేర్లు పెట్టి పిలుస్తాము, మీరు ఏమనుకోవద్దు. నా పేరు ఉదయ్ కుమారు, నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఇది చదువుతున్నా, నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నా. ఒక విషయం మీకు మాట్లాడరా మీకు వద్దనిపిస్తే కావాలనుకుంటే ఒక 2 పేర్లు చెప్పండి కోరుకుంటూ నా ప్రసంగ పాఠాన్ని ఇద్దరితో ముగిస్తూ, మీరు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో బాగా ముందుకు తీసుకుపోవాలి. కాబట్టి ఇప్పుడు 2 అబ్బాయిలు అయిపోయారు. ఇప్పుడు రోజా గారు వచ్చి తమ యొక్క అభిప్రాయాలే కాదు, తమ పేరు చెప్పినా మాకు సంతోషం అని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. అమ్మాయిలు ఎవరైనా